అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ పాన్ ఇండియా తెలుగు ఫీచర్ ఫిల్మ్ అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్ట్ ఫర్ అ బిగ్ పాన్ ఇండియా తెలుగు మూవీ అని అంటున్నారు. వీళ్ళకి తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం ఆర్టిస్టులు కావాలంట. సో వీళ్ళకి చైల్డ్ ఆర్టిస్టులు కావాలంట 5 నుండి 17 సంవత్సరాల వాళ్ళు. అలాగే యంగ్ అడల్ట్ రోల్స్ కోసం 21 నుండి 30 సంవత్సరాల వాళ్ళు కావాలంట. అలాగే క్యారెక్టర్ సీనియర్ రోల్స్ కోసం 35 నుండి 75 సంవత్సరాల వాళ్ళు కావాలంట. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లా వెల్కమ్ అని అంటున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఓపెన్ టు పాన్ ఇండియా టాలెంట్ అంటున్నారు. నోట్ ఒరిజినల్ రీజన్ ఓన్లీ, నో ఫిల్టర్స్, నో ఏఐ, నో ఎడిటెడ్ ఇమేజెస్ అని అంటున్నారు. అంటే మీరు ఏఐలో మార్పు చేసింది కావచ్చు, లేదంటే కొన్ని ఫిల్టర్లు వేసింది కావచ్చు, అలాంటివి కాకుండా మీరు ఎలా ఉంటారో అలాగే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఆ ఫోటోలు పెట్టే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. సో కాంటాక్ట్ వర్ధన్ టాలెంట్ హౌస్ అని అంటున్నారు. సో ఈ వర్ధన్ టాలెంట్ హౌస్ని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి VARDHAN వర్ధన్ TALENT టాలెంట్ HOUSE హౌస్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు ఇంకొక కాస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. దానికోసం వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7702574406. ఐ రిపీట్ 7702574406. సో సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ సినిమాల్లో నెపటిజం గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగటం జరిగిందండి. ఇక్కడ నేనేమంటాను అంటే, సినిమాల్లోనే కాదు, ఏ పర్టికులర్ వృత్తిలో నెపటిజం లేదో నాకు చెప్పండి, దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుందాం. ఒక బార్బర్ ఉన్నాడు, మనం సెలూన్కి వెళ్తాం, మంగళ పని చేసే బార్బర్. వారు వాళ్ళ కొడుకులను వాళ్ళను బార్బర్ సేమ్ మంగళ వృత్తిలోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. ఎందుకు అంటే అందులో ఉండే సాధక బాధలు వాళ్ళకి తెలుసు, అందులో ఉండే రెవెన్యూ వాళ్ళకి తెలుసు, అందులో ఉండే కష్టాలు తెలుసు, అందులో ఉండే నష్టాలు తెలుసు, అందులో ఉండే లాభాలు తెలుసు, అందులో ఉండే గౌరవాలు తెలుసు, అందులో ఉండే నీచం తెలుసు, అన్ని నీచ ఉచ్చాలన్నీ వాళ్ళు తెలుసు. కాబట్టి వాళ్ళు దీంట్లోకి వస్తే నా కొడుకు నేను దగ్గరుండి ట్రైన్ చేయగలుగుతాను అనే నమ్మకం. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే ఒక వృత్తిలోకి కొత్త వృత్తిలోకి వెళ్ళాలనుకోండి, ఆ కొత్త వృత్తిలోకి వెళ్తే వీడు నిలబడగలడా, నిలదొక్కోగలడా? ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు వీళ్ళు చేసే పని కన్నా కూడా బెటర్ పని ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేదంటే కన్స్ట్రక్షన్ ఇంజనీరు, లేదంటే ఇంకా ఏదైనా మెకానికల్ ఇంజనీరు, ఇలాంటి ఏదైనా ఉందనుకోండి, ఓకే ఇక్కడ నేను సంపాదించినా కానీ నెలకు ఒక 20-30 వేలు సంపాదించడమే కాదు, రెంట్లు ఖర్చులన్నీ పోక ఒక 30,000 ఇంటికి మిగలటమే కాగనం అనుకున్న టైంలో అసలు ఏమి పని పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండా పని చేసుకుంటే నెలకు ₹1,00,000 2,00,000 వస్తున్నాయి అనుకోండి. అంటే ఎంతో కొంత కష్టపడుకుంటూ సేమ్ ఎక్కడ ఎంత కష్టపడుతున్నామో అక్కడ కూడా అంతే కష్టపడుకుంటూ నెలకు ₹1,00,000 సంపాదించగలను అంటే ఓకేరా, వెళ్ళరా, కష్టపడి సంపాదించుకోరా, నీ ఫ్యూచర్ బాగుంటుందిరా అని ఎవరైనా చెప్పడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు నేనేమంటా అంటే సిమెంట్ పని చేసేవాళ్ళు సిమెంట్ పని చేయడానికి ఎవరెవరి కుల వృత్తులు, జాతి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు చేసుకోవడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు, వాళ్ళ సంబంధికుల్ని కావచ్చు ఆ వృత్తిలోకి తీసుకురావడానికి, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాలు వాళ్ళకి నేర్పించడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. అలాగే సినిమా కూడా ఇప్పుడు ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేయాలనుకుంటాడు, ఒక లాయర్ తన కొడుకుని లాయర్ చేయాలనుకుంటాడు, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన బిడ్డల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఎయిర్ హోస్టెస్ తన బిడ్డల్ని ఎయిర్ హోస్టెస్, అలా ఒక పైలట్ తన బిడ్డల్ని పైలట్, అలా చేయాలనుకుంటారు. ఎందుకంటే అందులో ఉండే A to Z వాళ్ళకి తెలుసు కాబట్టి. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లాభాలు, కష్టాలు, నష్టాలు అన్నీ వీళ్ళకి తెలుసు కాబట్టి మెయిన్గా ఆర్టిస్ట్ వైపు వచ్చినట్లయితే, ఒక నేమ్ ఫేమ్ వచ్చినట్లయితే మీరు సక్సెస్ అవుతారా బాబు, ఆ నేమ్ ఫేమ్ కోసం నువ్వు ఇలా ప్రయత్నించాలి అని చెప్పి వాళ్ళు చేయటం తప్పే ఉంది అంటున్నా. పైగా నేనేమంటాను అంటే, మీ డబ్బులేమి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం సినిమా చేయట్లేదు కదా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు పెట్టుబడిగా పెట్టి వాళ్ళ కొడుకుల్ని వాళ్ళు హీరో చేసుకుంటున్నారు, తప్పేముంది? అండ్ ఇంకొకటి నాకు అస్సలు నచ్చిన ఒక పదం ఏంటి అంటే, మేము కొన్న టికెట్ డబ్బులతో బ్రతుకుతున్న మీరు అనే టైప్లో కొన్ని నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను. నేనేమంటాను అంటే, అరే బాబు, నువ్వు కొన్న డబ్బులతోటి నేను బ్రతకడం ఏంటి? దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద రైట్ థింగ్. అంటే అప్పట్లో ఏమంటారు, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్
జనాల్ని ఇంప్రెస్ చేసే ఒక ఇదితో మీ వల్ల నేను ఈరోజు నీ పొజిషన్కి వచ్చాను అని భజన చేసుకోవడానికి అలా మాట్లాడారేమో, కానీ రియాలిటీ ఏంటంటే నిన్ను 2 గంటల 20 నిమిషాల, లేదంటే 2 గంటల 30 నిమిషాల, లేదంటే 3 గంటల సేపు నిన్ను ఎంటర్టైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సర్కస్కి వెళ్తే ఒక ఎంటర్టైన్ ఫీల్ అవుతావు కదా, దానికి నువ్వు డబ్బులు కడతావు కదా. అలాగే ఇంకోటి ఏదో చేస్తే నువ్వు ఎంటర్టైన్ అవుతావు కదా. ఇప్పుడు నువ్వు ఆఖరికి సెల్ ఫోన్లో మూవీ చూడాలనుకున్నా కూడా నువ్వు ఇంటర్నెట్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకోవాలి, అలాగే సెల్ ఫోన్ కొనాలి, అలాగే దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి, పవర్ వాడాలి. ఈ మొత్తానికి ఇప్పుడు నేనేమంటా అంటే నేను కడితే నువ్వు బ్రతుకుతున్నావు కదా అని నువ్వు కరెంటు వాళ్ళని అడగట్లేదుగా, సెల్ ఫోన్ రీఛార్జ్ వాళ్ళని అడగట్లేదుగా, లేదంటే సెల్ ఫోన్ వాళ్ళని అడగట్లేదు కదా. నీ వల్ల ఎవడు ఇక్కడ బతకట్లా. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు 2 గంటల 20 నిమిషాలు నేను ఎంటర్టైన్ చేయడానికి వాడు సుమారు 60 నుండి 200 రోజులు 300 రోజులు కష్టపడి కాళ్ళు విరగొట్టుకొని, చేతులు విరగొట్టుకొని, ప్రాణం పోయే ఒక దిశకు వచ్చి నిన్ను ఎంటర్టైన్ చేస్తున్నాడు. దానికి వాడి జీతభత్యాలనే తీసుకుంటున్నాడు. వాడి కష్టానికి వాడు తీసుకుంటున్న రెమ్యునరేషన్, అంతే తప్పించి ఎవరు కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్టైన్ చేయండి, మీకు ఎంత డబ్బులు ఇస్తారో చూద్దాం. మీరు వెళ్ళి చిరంజీవి గారిలాగా నేను హీరోగా చేస్తానని ఒక ప్రొడ్యూసర్ ఫైండ్ అవుట్ చేయండి, చేత కాదు కదా. ఇక్కడ చేతకాని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే నెపటిజం అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. కాకపోతే వీళ్ళు ప్రపంచానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి అనగానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి తెలుసు, బాలయ్య బాబు అనగానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి తెలుసు, తారక్ అనగానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి తెలుసు, మహేష్ అనగానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి తెలుసు. అలాగా వీళ్ళు తెలుసు కాబట్టి మీరు నెపటిజం అంటున్నారు. ప్రతి దాంట్లో నెపటిజం అనేది ఉంది, ప్రతి వృత్తిలో ఉంది. నేను రైట్ ఫ్రమ్ బార్బర్ దగ్గర నుండి డాక్టర్ వరకు చెప్పాను. మీరు కాదు అనేది ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ది సెకండ్ కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి లక్ష్మీ గణపతి క్రియేషన్స్. కొత్త సినిమాకి నటీనటులు కావాలి. హీరోయిన్స్ పాత్రల కోసం 18 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు, స్నేహితులు, అబ్బాయిలు, అమ్మాయిలు 23 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, కుటుంబ సభ్యుల పాత్రలు, తల్లి, తండ్రి, బిడ్డ, సహాయక పాత్రలు, వయసు 2 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, విలన్స్ మరియు సైడ్ పాత్రల కొరకు పురుషులు మాత్రమే. దృఢమైన శరీర దారుఢ్యం, మంచి లుక్కు, వయసు 35 సంవత్సరాలు పైబడి ఉండాలి. 1 నిమిషం నిడివి గల వీడియో, ఫోటోలను ఈ క్రింది నెంబర్లకు పంపండి అని వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు లైక్ చేశారా? లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000643309. ఐ రిపీట్ 9000643309. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 9000590366. ఐ రిపీట్ 9000590366. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.